వాక్యానుసారంగా మీ యొద్దకు తీసుకొస్తా ఉన్నా. మాట గుర్తుపెట్టుకోండి, మీరు మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అర్థమవుతుందా? ఈ మాటకి నేను ఈ అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం గురించి ప్రత్యేకంగా నేను ఎందుకు మాట్లాడుతున్నానో జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినండి. జనవరి నెల, ఈ 2025 సంవత్సరమే, రీసెంట్గానే జనవరి నెల 5-6 తేదీల్లో అక్కడ ఒక ప్రధాన ప్రోగ్రాం ఒకటి జరిగింది. జాగ్రత్తగా వినండి. ప్రధానోత్సవం ఒకటి జరిగింది. ఏంటి ఆ ప్రధాన ఉత్సవం అంటే, చూడండి, బ్లూస్ దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సో గ్లోబ్స్ లీడర్స్ అవార్డ్స్ అనే ఒక ప్రారంభోత్సవం, ఒక వార్షికోత్సవం, 82వ సంవత్సరం అనే ఒక వేడుక అక్కడ జరిగింది. ప్రపంచంలో గాంచిన సినిమా నిర్మాతలు, సినిమా హీరోయిన్లు, సినిమా హీరోలు అందరూ కూడా అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియా అనే ప్రాంతంలో, ఎక్కడ, లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో వాళ్ళు ఒక భారీ ఎత్తున అవార్డ్స్ ఇవ్వడానికి ఒక ప్రారంభోత్సవాన్ని ప్రారంభించారు. అక్కడ ఒక వార్షికోత్సవం జరుగుతూ ఉంది. జాగ్రత్తగా వినండి. ఎన్నోదంటే 82వది. అక్కడ ఆ సభలో జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన నేను చెప్తా వినండి. అనేక మంది సినిమా నిర్మాతలు ఉన్నారు, వాళ్ళని కన్నా తల్లిదండ్రులు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, సినిమా హీరోలు ఉన్నారు. నిజంగా ఆ ప్రాంతం అంతా చాలా కొన్ని వేల కోట్లు చాలా రిచెస్ట్ ఫ్యామిలీస్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయంట. లక్షల కోట్లకే వాళ్ళు యజమానులు. అంత డబ్బున్న రిచ్ ఫ్యామిలీస్, రిచెస్ట్ పర్సన్స్ అక్కడ ఉన్నారు. అన్ని కోట్లే. వాళ్ళ కార్లే దాదాపుగా లక్షల కోట్లు అంట, కోట్లు. మనం ఒక ఫార్చునర్ కార్ తీయడానికే 1/2 కోటి పెట్టి కొంటేనే వామ్మో అంటాం. అలాంటి కొన్ని కోట్లు పెట్టి ఖరీదైన కార్లు కొని, ఖరీదైన భవనాలు. ఆ భవనాలు ఎలా ఉంటాయో తెలుసా? మనకి ఇల్లు కట్టుకుంటే మహా అయితే 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, లేదా ₹1,00,00,000 అనుకుందాం. అక్కడ వాళ్ళ దగ్గర అలా కాదు, కొన్ని 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్న నిర్మాణాలు ఆ లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఏంటి తెలుసా? గలతీలకు రాస్తూ పౌలు గారు అంటున్నారు, మీరు మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డడు. ఆ సభలో జరిగినటువంటి సన్నివేశం ఏంటో తెలుసా? అవార్డ్స్కి ఇవ్వడానికి ముందు వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తా ఉన్నారు. నేను చిన్నగా ఒక క్లిప్ వీడియో మీకు చూపిస్తా, జాగ్రత్తగా చూడండి, ఓకేనా? వాళ్ళందరూ కూడా మీటింగ్లో వాళ్ళందరూ కూర్చున్నారు. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ వాళ్ళ ప్రొడ్యూసర్స్, నిర్మాతలు అందరూ కూడా పలానా రేటింగ్ అని చెప్పి వాళ్ళు చక్కగా రేటింగ్ ఇస్తూ ఉన్నారు. చక్కగా రేటింగ్ ఇస్తూ ఉంటే ఆఖరిగా ఎవరు వచ్చారంటే దేవుడు. చూపిస్తారు ఆ వీడియో ఒకసారి, ఆ వీడియో ఇవ్వండి. దేవుడికి వాళ్ళు ఇచ్చిన మార్కులు ఏంటో తెలుసా? 0. ఏంటది? దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మార్క్స్ ఏంటి? 0. జాగ్రత్తగా చూడండి, ఇది వాక్యానుసారంగా నేను మీతో మాట్లాడుతున్నా. ఒకసారి చూడండి, ఇవే మాట్లాడుతూ అంటుంది, జాగ్రత్తగా వినండి. ఇవే మాట్లాడుతూ అంటుంది, ఏమంటుందో చూడండి, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జస్ట్ ఆ లుకింగ్ చూడండి ఒకసారి. చూడండి ఏమంటుంది ఆమె, చూడండి ఇక్కడ, గాడ్ shoutouts. God, creator of the universe, 0 mentions. చూడండి పైన ఒకసారి, పైన రేటింగ్ చూడండి. అక్కడ GOD, గాడ్కి వాళ్ళు ఇచ్చిన మార్కులు ఏంటి? 0. ఈ మాట అన్నప్పుడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు చూడండి ఒకసారి. మరి ఒకసారి ప్లే చేస్తున్నా. Strong with 3 shoutouts. God, creator of the universe, 0 mentions. And Mario Lopez, host of Access Hollywood. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు దేవుడికి ఇచ్చినటువంటి మార్కులు ఏంటంట? 0. జాగ్రత్తగా వినండి. ఈ మాటను ఎందుకు చెప్తానంటే, ఈ అమ్మాయి అక్కడ
ఈ సృష్టిని క్రియేట్ చేసినటువంటి ఆ దేవుడికి మేమిచ్చే మార్కులు 0 అంటుంది. అంటే ఏమంటుంది తెలుసా? అసలు మాకు దేవుడితో పని లేదు. అసలు మాకు ఇక్కడ దేవుడితో పని లేదు. దేవుడు మాకు అవసరం లేదు. దేవుడు మా ముందు 0. దేవుడు మా ముందు 0. దేవుడు మా ముందు 0. 0 మెన్షన్ చేసింది అక్కడ. దేవుడు ఊరుకుంటాడా? మోసపోకడి, దేవుడు విక్రింపబడ్డావు. ఈ మాట చెబితే అక్కడ ఉన్న వారందరూ కూడా పక్క నవ్వారు. పక్క అని నవ్వారు. జాగ్రత్తగా వినండి. ఆ ఏరియాలో దేవునితో పని లేదంట, వాళ్ళకి దేవుడు లేడంట. దేవుడు మా ముందు 0, అసలు దేవుడు మాకు అవసరం లేదు అని వారు అంతమంది జనాభాలో ఆ అమ్మాయి అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. అందుకే పౌలు గారు ఏమంటున్నా తెలుసా? మీరు మోసపోకండి. ఎందుకో తెలుసా? మీరు వెక్కిరించినంత మాత్రాన, దేవుడు అక్కడ 0 అని మీరు చెప్పినంత మాత్రాన దేవుడు వెక్కిరింపబడతాడా? వెక్కిరింపబడడు. స్తోత్రం కలుగును గాక. మరి నువ్వు దేవుణ్ణి 0 చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు చెప్పండి. మీకు తెలుసు కదా అందరికీ, 12 లక్షల కోట్ల ఆస్తి నష్టం పైగానే జరిగిందంట. ఏంటండి? 12 లక్షల కోట్ల ఆస్తి నష్టం పైగా. ఇప్పటికీ మంటలారలా. అంత బలమైన సైన్యం ఉంది, అంత సంపన్నమైన దేశము. చూడండి, అంత డబ్బు ఉన్నటువంటి దేశము, పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి అమెరికా దేశము ఇప్పటికి అగ్నిని ఆర్పలేకపోయింది. ఎందుకో తెలుసా? జనవరి నెల 5-6 తారీఖులో జరిగిన ఈ గ్లోబ్స్ అవార్డ్స్లో వీళ్ళు మాట్లాడిన మాటలను బట్టి దేవుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? శిక్షించాడని చెప్పాలి. ఈ వెంటనే 2 డేస్ గ్యాప్ అంతే. 7వ తారీఖున మొదలైంది అగ్ని 7వ తారీఖున మొదలవుతే ఇప్పటికీ వాళ్ళు అగ్నిని ఆర్పలేకపోయారు. ఎక్కడ పడితే అక్కడ అగ్ని కాల్చుకుంటూ కార్చిచ్చు ప్రవాహంలో కొన్ని కోట్ల ఆస్తి నష్టం వచ్చేసింది. గల కారణం ఏంటి తెలుసా? దేవుడు ఆపగలిగితే అగ్నిని ఒక్క మాట చెబితే అగ్ని ఆరిపోతుంది. నమ్మితే కొట్టని చప్పట్లు గట్టిగా ప్రభు నామానికి. ఆయన అగ్నిని ఆగమంటే ఆగుతుంది. ఎందుకు తెలుసా? ఆయన మాట ఎలాంటిదంట? అగ్ని వంటిది ఆయన మాట. అగ్నిని ఆయన ఆపగలడు. గల కారణం ఏంటి తెలుసా? నీవు అంతమందిలో సృష్టికర్త గొప్పవాడని చెప్పాల్సింది, కానీ నువ్వేం చేసావు? అక్కడ నీ దేవుణ్ణి వెక్కిరించావు. మా ముందు 0 అని నన్ను ఎగతాళి చేశావు, నా నామాన్ని ఎగతాళి చేశావు. ఇప్పుడు నీ మీదకి నేను అగ్నిని పంపిస్తున్నా. ఎట్టు వెళ్తావో ఎల్లో. కొన్ని కోట్ల కారులు, వాహనాలు, డబ్బు, బంగారం అన్నీ విడిచిపెట్టి పరుగున పారిపోయారు. ఇప్పటికి కోలుకోలేకపోతుంది లాస్ ఏంజలస్ అనే ప్రాంతము. అందుకే దేవుణ్ణి ఎక్కిరించొద్దు. నేనేదో ఆయన్ని వెక్కిరించాను అని కొంతమంది తిడతారు. ఇదిగో నేను చాలా వీడియోస్ విన్నా. ఒక ఆయన అంటాడు, ఆయన నిజంగా దేవుడైతే శిలువ మీద ఉంటే కాలికి ఒక మేకు, చేతికి 2 మేకులు ఉన్నాయి కదా, పీక్కోవచ్చు కదా. మీ దేవుడు నిజమైన దేవుడైతే ఆ చేతులకున్న 2 మేకులు పీక్కోలేడా? కాళ్ళకున్నటువంటి మేకు తీయలేడా? జాగ్రత్త. మీరు ఎక్కిరించినంత మాత్రాన ఆయన వెక్కిరింపబడడు. నువ్వు మోసపోయినట్టే ఆయన వెక్కిరిస్తే. ఆ రోజు లాస్ ఏంజలస్లో ప్రాంతంలో ఆ స్త్రీ మాట్లాడిన మాటలు మీరు చూశారు. సృష్టికర్త మా ముందు 0, మాకు దేవుడితో పని లేదు. ఎప్పుడైతే ఈ మాట అందో అన్న వెంటనే దేవుడు ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి అగ్నిని పంపించాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇన్ని కాపాడింది ఎవరు? దానికి అంతటి కారణం ఎవరు? జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుని వెక్కిరిస్తున్నావా? నీ దేవుడు మేకులు తీసుకోలేకపోతున్నాడని, నీ దేవుడు తిరిగి లేవలేదని, నీ దేవుడు గొప్పవాడు కాదని, నీ దేవుడు మంచివాడు కాదని నువ్వు ఒకవేళ దేవుడిని ఎక్కిరిస్తున్నావా? జాగ్రత్త, మోసపోయేది నువ్వే. ఆయన ఏం ఎక్కిరించబడ్డావు. ఒకరోజు వస్తాడు యోధా స్తుతి గోత్రపు సింహముగా, అప్పుడు చెప్పాలి నువ్వు ఎవరు నిజమైన దేవుడు అని. హల్లెలూయా. కాబట్టి మీరు మోసపోకండి. దేవుడు ఇవన్నీ కొత్త ఏం కాదండి. బైబిల్ గ్రంథంలో ఆల్రెడీ దేవునికి కోపం వస్తే కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు, దేశాలే కొట్టుకుని పోయాయి. నేను 2 ప్రాంతాల గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. జాగ్రత్తగా వినండి. క్లుప్తంగా నా సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తా.
చూడండి పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఒకసారి. ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షుదులను భూమి మీద నుండకుండా తుడిచివేస్తా. వినండి జాగ్రత్తగా. భూమి మీద లేకుండా ఏం చేస్తాను? తుడిచివేస్తాను. చూడండి అక్కడ ఆది కాండము 6వ అధ్యాయం 6వ వచనం మరొకసారి చదువుదాం. తాను భూమి మీద నరులను చేసినందుకు. నరులంటే ఎవరు? నీవే. నరులంటే ఎవరు? మనమే. భూమి మీద నరులను చేసినందుకు చూడండి దేవుడు అంటున్నాడు, సంతాపము నొంది, యెహోవా సంతాపము నొంది తన హృదయములో బాధపడ్డాడు. అయ్యో, ఇదిగో ఈ నరులను అనవసరంగా సృష్టించానే, అనవసరంగా బ్రతికించానే. భూమి మీద నరులను సృష్టించిన సృష్టికర్త నరులను బట్టి బాధపడతా ఉన్నాడు, దుఃఖిస్తా ఉన్నాడు, హృదయంలో వేదన చెందుతా ఉన్నాడు. గల కారణం ఏంటి? మోసపోతూ ఉన్నారు. నువ్వు ఏదైతే పంట విత్తుతావో ఆ పంటే కోస్తావు. మరి వాళ్ళు ఏ పంట విత్తుతున్నారు? అక్కడ వాళ్ళు ఏ పంట కోయడానికి రెడీగా ఉన్నారు? ఎందుకని ప్రభువారు నరులను సృష్టించినందుకు బాధపడ్డాడు? ఎందుకని వాళ్ళు మోసం చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు? ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు కింద, అప్పుడు యెహోవా నేను సృష్టించిన నరులతో కూడా పక్షులను జంతువులను అన్ని కూడా ఏం చేస్తానంటున్నాడు? పురుగులను పక్షాదులను భూమి మీద ఉండకుండా నేను తుడిచివేస్తా. ఎలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడయ్యను. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎవరు? ఒక్క నోవాహు మాత్రమే, ఒక్క కుటుంబము మాత్రమే యెహోవా యందు ఏమైందంట? దయ పొందుకుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఎవరైనా? నోవాహు. ఇది ఏ సందర్భంలో రాయబడింది? ఎందుకు ప్రభువారు ఇదిగో నరులను, పక్షులను, జంతువులను, పురుగులను అన్నిటినీ నేను తుడిచివేస్తా, నోవాహు నిన్ను తప్ప. ఎందుకో తెలుసా? నీ ఒక్కడవే నా దృష్టికి కృప పొంది ఉన్నావు కాబట్టి నాకు వీళ్ళతో పని లేదు, మొత్తాన్ని నేను తుడిచివేస్తా, నాశనం చేస్తా. కాబట్టి భయంకరమైన జల ప్రళయమును నేను రప్పిస్తాను. ఎందుకు తెలుసా? అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే, అగాధ సముద్రాలకు నీవే అల్లలు వేసితివే, శూన్యములో ఈ భూమిని, అందరూ శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య నీకే వందనం, నీకే వందనం, నీకే. అందరూ నీకే వందనం. ఆమేన్. నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటిదా, నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా.
అందరి దగ్గరికి చెప్పండి హల్లెలూయా. చూడండి నోవాహు, నా దృష్టికి నీ ఒక్కడవే కృప పొందావు. భూమి మీద నరులను చేసినందుకు నేను సంతాపము నొంది భూమి మీద పురుగులు గాని పక్షులు గాని జంతువులు గాని ఏ నరుడు ఉండడానికి వీల్లేదు, ఏ నరుడు ఉండడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకో, నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకో, నీ కుటుంబాన్ని నేను కాపాడతా, మిగతా వాళ్ళందరిని కూడా నేను జలప్రలయము చేత నశింపజేస్తానన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అమెరికాలో కాలిఫోర్నియా అనే ప్రాంతంలో లాస్ ఏంజలస్ అనే ప్రాంతము పరిస్థితి ఏంటి? దాని పరిస్థితి? ఆనాడు ఇదిగో నోవాహుతో అన్నాడు, నువ్వు ఓడ సిద్ధపరచుకో, నిన్ను కాపాడుతా, నిన్ను రక్షిస్తాను, మిగతా వారందరిని కూడా నేను నశింపజేస్తాను, తుడిచివేస్తాను భూమి మీద లేకుండానే. ఇవన్నీ కొత్తగా జరిగేవి కాదండి, ఒకప్పుడు జరిగినవన్నీవే ఇప్పుడు నీకు నాకు ఎలా ఉన్నాయి? వింతగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, జరిగినటువంటి సందర్భం చూస్తే 7వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నిజంగా జలప్రలయం వచ్చిందా? వస్తే ఎన్ని దినాలు ఉంది? భయంకరమైనటువంటి జలప్రలయము. ఇదిగో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా రాశారు చూడండి. 19వ వచనం, 7వ అధ్యాయము 19వ వచనం. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ కూడా, కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రచండమైన జలపాతము, ప్రచండమైన జలపాతానికి, ఆ జలపాతానికి ఏవి మునిగిపోయాయంట చెప్పండి? అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ కూడా, తెలుసు కదా పర్వతాలు ఎలా ఉంటాయో, పర్వతాలు ఎంత ఎత్తుంటాయో ఆ పర్వతాలకే ఫ్లైట్ నడిపే వాళ్ళు భయపడతా ఉంటారు కొన్నిసార్లు. ఎంత ఎత్తుంటాయో పర్వతాలు, ఆ పర్వతాలు మునిగిపోయే అంతగా దేవుడు ప్రచండ జలపాతమును, వర్షమును ఏం చేశాడు? కురిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య గారు రాశారు కదా, అగాధ సముద్రాలకు నీవే వెళ్ళాలు వేసితివే. మధ్యలో మనం ఉన్నాం, మన చుట్టూరు సముద్రాలే. అర్థమవుతుందండి? మధ్యలో మనం ఉన్నాం. ఇంత మనకంటే ఎక్కువ ఉన్నది వర్షం, సముద్రాలు. అర్థమవుతుందండి? మన చుట్టూరు సముద్రాలే, మధ్యలో మనం ఉన్నాం. ఒక్కసారి ఆకాశ గగనాలకు నీవే ఎల్లలు వేసావు. ఆ సరిహద్దుని దేవుడు తీసాడు అనుకో, అది ఒక్కసారిగా ఉప్పెనై వచ్చిందనుకో మీదకి, ఆ పర్వతాలు కూడా సరిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి భయంకరమైన పరిస్థితే ఇప్పుడు అమెరికాలో అగ్నిగుండంగా మారుతూ ఉంది. మంటలను ఆర్పలేకపోతూ ఉన్నారు. కార్చిచ్చు వల్ల కొన్ని కోట్ల ఆస్తి నష్టం కలుగుతూ ఉంది. గల కారణం ఏంటి? వాళ్ళు మా ముందు దేవుడు జీరో, మా ముందు దేవుడు జీరో. హలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు కాలంలో జరిగింది ప్రచండమైన జలం. హల్లెలూయా. ప్రచండమైనటువంటి జలపాతము, ప్రచండమైనటువంటి వర్షము. ఎన్ని దినాల వరకు చూడండి, ఆఖరి 24వ వచనంలో ఉంది చూడండి. 180 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని దినాల వరకు అంట? ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? 150 దినములు, అంటే 150, 150 దినముల వరకు భూమి మీద ఆ ప్రచండ జలము అలాగే ఉందంట. ఒక్కసారి అలా ప్రచండ జలము వచ్చి వెళ్ళిపోలేదు. ఏదో ఒక చెట్టునో ఒక పొట్టనో దేనో దాన్ని పట్టుకొని ఈతొచ్చినోడు అమ్మయ్య చాలు బ్రతికిపోయి అనుకుంటాడేమో. ఎన్ని దినాలు? 150 దినాలు వరకు ప్రచండ జలము అక్కడే ఉన్నది. ఎలాంటి జలం అంటది? చూడండి, పర్వతాలు సహితం కూడా మునిగిపోయి అంట ఆ ప్రచండ వర్షానికి, జలానికి. అర్థమవుతుందా? దానివల్ల నోవాహు కుటుంబమే రక్షింపబడింది. సర్వ మానవాళి అందరూ కూడా
దేవుని ఏం చేశాడు? తుడిచివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనుషుల నష్టమేమో కలిగిందేమో, కానీ లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో ఘోరంగా ఆస్తి నష్టము, కొంత దాదాపుగా 28 పైగా జనాలు చనిపోయారు. ఇంకొక విషయం చెప్పమంటారా? ఆ కార్చిచ్చును తప్పించుకోవడానికి మార్గం లేకపోతే చూడండి, రోడ్డు మీద ఉన్న కార్లన్నిటినీ చిత్తిగా తొక్కించి పక్కకి నెట్టేసి ఆ దారుగుండా పరిగెత్తారంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గర్జిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అలానే ఉంటుంది. అంత సంపన్న దేశం కదా, అంత సైన్యం ఉన్న దేశం కదా, అంత గొప్ప దేశం కదా, సంపద కలిగిన బహు సైన్యము కలిగిన ఆ దేశము ప్రకృతిని గర్జించిన మంటను ఆర్పలేకపోయింది. నేను అంటాను, ప్రకృతి ముందు దేవుడు ముందు మనం ఎంతరా? మనం ఎంత? ప్రకృతేనా గర్జించింది? ఇప్పుడు తగలబడిపోతుంది ప్రకృతేనా? ప్రకృతి ముందు, మన దేవుడు ముందు మనం ఎంత? జాగ్రత్త, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు వెక్కిరించావు, అందుకే నష్టం కలిగింది. ఆనాడు దేవుని దుఃఖపరిచావు. ఇదిగో నువ్వు ఏదైతే విత్తుతున్నావో ఆ పంట కోయడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి మరణాన్ని కొని తెచ్చుకున్నావు. జల ప్రళయం వచ్చింది, అనేక మంది చనిపోయారు, దేవుడు తుడిచివేశాడు. నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ జరిగినాయి ఒకప్పుడు, మనం ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఉన్నాయి అంతే. అదవుతుందా? మరొక చూద్దాం, చూడండి పరిశుద్ధ గ్రంథము నుండి. అదే ఆది కాండము 19వ అధ్యాయము ఆది కాండం 19వ అధ్యాయము 14వ వచనం ఏమని రాయబడింది? లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో ఆటలాడి లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాటలాడి లేండి. హలో, ఎవరితో మాట్లాడంట లోతు? జాగ్రత్తగా వినండి. లోతు బయటికి వెళ్ళి అంటున్నాడు, తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును ఏం చేయబోతా ఉన్నాడు? నాశనం చేయబోతా ఉన్నాడు. లోతు చెబుతా ఉన్నాడు, అల్లుల్లారా మీరు లేకండి, మీరున్న చోటుని విడిచిపెట్టి రండి. ఏ పట్టణం అది? సొదొమ గొమొర్ర పట్టణం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో అల్లుల్లారా మీరు లేకండి, మీరున్న చోటును విడిచిపెట్టండి, ఇక్కడ నుండి మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ పట్టణము, ఈ రాష్ట్రము, ఈ గ్రామము, ఈ దేశాన్ని దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు. కాబట్టి మీరు విడిచిపెట్టి రండి, లేవండి, పరిగెత్తండి అన్నాడు. హల్లెలూయా. వాళ్ళ అల్లుళ్ళు ఏమన్నారు చూడండి కింద. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె కనబడి. హలో, వెక్కిరిస్తే ఎగతాళి చేస్తే నువ్వే పోయేది, నష్టపోయేది నువ్వే. అందుకని మీరు మోసపోకుడి. దేవుడు ఏ మాత్రం వెక్కిరింపబడడు. దేవుడు చెప్పాడు, లోతు నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను, నీ కుటుంబాన్ని రక్షిస్తాను. కాబట్టి ఆ సొదొమ గొమొర్ర పట్టణము నుండి నువ్వు మాత్రమే వెళ్ళిపో. ఈ పట్టణాన్ని నేను ఏం చేయబోతా ఉన్నాను? నాశనం చేయబోతా ఉన్నాను. కాబట్టి ఈ పట్టణం నాశనం అయిపోతా ఉంది. కాబట్టి ఇదిగో నీ అల్లులను, కూతుర్లను, నీ భార్య అందరిని కూడా వెంట పెట్టుకొని వెళ్ళు అన్నాడు. కానీ అల్లుళ్ళు ఏమన్నా తెలుసా? తన మామ చెప్పే మాటలు ఎలా ఉన్నాయంట? అది ఎగతాళి. అందుకే ఎగతాళి చేయకూడదు ఎప్పుడు. తన మామ చెప్పిన మాటలకి వాళ్ళకి ఎలా అనిపించిందంట? ఎగతాళి అనిపించిందంట. చూడండి కింద, ఎగతాళిగా అనిపిస్తే ఏమంటున్నారు? అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయని వారి వలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను కొట్టు చప్పట్లు గట్టిగా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రారన్నారా? నువ్వు చెప్పే మాటలు వాళ్ళకి ఎగతాళిగా ఉన్నాయా? ఎగతాళి చేయనివ్వు. నువ్వు కాదుగా ఎక్కించబడేది. వాళ్ళు మోసపోతారు. మోసపోకుడి.
దేవుడు ఎక్కిరింపబడడు. నువ్వు ఏ పంట అయితే విత్తుతావో ఆ పంటే కోస్తావు. నీ అల్లులు రానన్నారా? అయితే నీ భార్యను నీ కుమార్తెను తీసుకొని వెళ్ళు, నేను చూసుకుంటాను నీ అల్లుల సంగతి ఏంటో. వెళ్ళాడు. జరిగిన సంఘటన ఏం తెలుసా? చూడండి, అక్కడ రాయబడింది 23వ వచనం చూడండి. 23వ వచనం, లోతు సోయారునకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యోదయమాయెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారందరిని కూడా నేల మొలికెను నాశనము చేశాను. కొట్టి చప్పట్లు గట్టిగా ప్రభు నామానికి. హలో లోతు, నీ అల్లులు నీతో రానన్నారా? నీ భార్యను నీ పిల్లలను నువ్వు వెంట పెట్టుకొని నువ్వు వెళ్ళు. సొదొమ గొమొర్రా పట్టణము నా దృష్టికి బహు ఘోరమైనది. వాళ్ళు విత్తే విత్తనాలు ఆధ్యాత్మిక జీవితం మంచిది కాదు. వాళ్ళు ఏదైతే విత్తారో అది ఇప్పుడు ఈ రోజు కోస్తారు వాళ్ళు. ఏంటో తెలుసా? ఆకాశము నుండి అగ్ని గంధకములను కురిపిస్తే పట్టణము తుడుచుకొని పోయింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి ఎగతాళి చేస్తావా? ఏ పంట విత్తుతున్నావు నువ్వు? ఏ పంట విత్తుతున్నావు? ఏ కోత కోస్తున్నావు? మోసపోతున్నావా? జాగ్రత్త. దేవుడు వెక్కిరింపబడడు. ఇదిగో ఆనాడు జల ప్రచండమునకు, జల ప్రళయానికి కొన్ని కోట్ల మంది సర్వమానవాలే తుడిచిపోయారు. నోవహు కుటుంబం ఒక్కటే మిగిలింది. అది అయ్యింది కదరా అనుకున్న లోపు మరలా కొద్దిగా ముందుకెళితే మరలా ప్రజలందరూ కూడా పాపంలో పడిపోయారు. పాపం అనే విత్తనాన్ని విత్తుతూ ఉన్నారు. దేవునికి కోపము తెప్పించేవారుగా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతా ఉన్నారు. దేవునికి మళ్ళా కోపం వచ్చింది. మళ్ళా కోపం వచ్చి అన్నాడు, లోతు నేను కాపాడుతా, ఈ పట్టణాన్ని నేను అగ్ని గంధకములతో. వెళ్ళిన వెంటనే ఆకాశము నుండి ఏమొచ్చాయంట? అగ్ని గంధకాలు వచ్చాయి. మొత్తం తుడుచుకొని పోయింది. హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడి కాదు. నువ్వు ప్రేమిస్తున్న దేవుడు సామాన్యుడి కాదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీకు ఇచ్చిన వాడు మామూలుడు కాదాయన. అయ్యో, ఆయన అసలు మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి కాదాయన. ఎంతగా ప్రేమిస్తాడంటే నీ కోసం మరలా చనిపోవడానికి రెడీ ఆయన. అంతగా ప్రేమిస్తాడు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత నువ్వు మారలేదనుకో, నిన్ను బగబగమండే అగ్నిగుండంలో పడేసడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆయన ఉగ్రత కోపానికి ఎవరు తట్టుకుంటాడండి? ఎవరు తట్టుకోలేడు. రాజ్యాలు, రాష్ట్రాలు అన్నీ కూడా ఆయన ముందు తల వంచాలి. దేవుడు జీరోనా? నీ ముందు దేవుడు జీరోనా? సృష్టించిన సృష్టికర్త నీ ముందు జీరోనా? మీకు దేవుడితో పని లేదా? అంత కార్లు, అంత బంగ్లాలు, అంత డబ్బు, సినిమా తీసి సినిమా రంగంలో నీ ఒళ్ళమ్ముకొని, సినిమా రంగంలో అబద్ధాలాడి, సినిమా రంగంలో నాటకాలు చేసి నువ్వు కష్టపడింది కాదదే. ఆ సొమ్మంతా నీ దగ్గర డబ్బు ఉండగానే నీ కళ్ళు బయలుగమినియా ఈరోజు? దేవుడు అందుకే అన్నాడు, మామూలుడు కాదండి దేవుడు. ఈయన మామూలుడు కాదు, ధనవంతుడు. వినండి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి దూరిపోవడం సులభం. సూది పెట్టండి, ఒంటిని తొలుగురండి. సూది ఒంటిని పోల్చండి, అది వెళతా? దేవుడు ఎంత చక్కగా చెప్పి తెలుసా? అందుకనే ధనం ఉందని, బంగారం ఉందని, వెండి బంగారాలు ఉన్నాయని, కోట్ల ఖరీదులు చేసే కార్లు ఉన్నాయని, ఆస్తులు ఉందని, బంగారం ఉందని, మంచి పేరు నాకు హాలీవుడ్లో నాకు మంచి పేరుందని వెర్రవీగి నా ముందు దేవుడు జీరో, అసలు మాకు దేవుడితో పని లేదు, ఆయన మాకు అవసరం లేదని వెర్రవీగుతున్నావేమో. జాగ్రత్త. ఈరోజు కాచిచ్చి వచ్చింది. రేపొద్దు దేవుడు తలుచుకుంటే ఒకేసారి ప్రపంచం భస్మమైపోద్ది, బూడిదైపోద్ది. కానీ దేవుడు ఎందుకు ఆగుతున్నాడో తెలుసా? ఇకనైనా ఈ ప్రకృతి గర్జించినప్పుడు తెలుసుకుంటావని. నీ టెక్నాలజీ పనికిరాదు, నీ దగ్గర ఉన్న ఆయుధాలు పనికిరావు, నీకున్న జ్ఞానం పనికిరాదు. దేవుని మాటల ముందు, దేవుని ప్రకృతి ముందు ఏది పనికిరాదు. పనికొచ్చేదైతే ఆ రోజే, ఆ క్షణమే, వెంటనే మంటలన్నీ ఆర్పేసేవాళ్ళు వాళ్ళు. దేవుని ముందు నువ్వు జీరో, ఆయన జీరో కాదు నీ ముందు. గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా దేవుణ్ణి జీరో నా ముందు అని అనక. హల్లెలూయా. ఆయన హీరో, ఆయన ప్రకృతిని సృష్టించిన వాడు, ఆయన సృష్టికర్త, ఆయన రియల్ గాడ్.
నీకోసం ప్రాణం పెట్టినవాడు, నీకోసం చనిపోయినవాడు, నీకోసం తిరిగి లేచినవాడు, మరలా నీకోసమే తిరిగి రానే ఉన్నవాడు ఆయన. స్తోత్రం. నమ్మితే కొట్టి చప్పట్లు గట్టిగా ప్రభునామని. కాబట్టి మోసపోకుడి, దేవుడు ఏ మాత్రం విక్రింపబడు. నువ్వు ఏ పంట అయితే విత్తుతావో, ఏ విత్తనం అయితే విత్తుతావో ఆ పంటే కోస్తావు. హల్లెలూయా. చూడండి, మరొక మాట చెప్పి నా వాక్యాన్ని ముగించుతాను నేను. నిర్గమకాండము 7వ అధ్యాయం చూడొద్దు, చూడండి ఒకసారి చూడండి నా వైపు అందరూ. నిర్గమకాండము 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం. ఆ అధ్యాయం కొద్ది ముందుకెళ్తే అక్కడ దేవుడు ఏం చేశాడు? అరే నాన్న ఏనన్నా జాగ్రత్తగా, ఇదిగో అగ్ని గంధకాలు అయిపోయింది అనుకుంటే, ఇదిగో జల ప్రళయము అయిపోయింది అనుకుంటే, మరలా ఇంకొకటి ఈ ప్రపంచం మీదకి వచ్చేసింది. ఏంటది? తెగుళ్ళు. ఎలాంటి తెగుళ్ళు అయ్యి? కప్పలో పేలు, తేలు, ఏమండి ఒంటి నిండా పుండ్లు. ఎన్ని తెగులు వచ్చినాయి దాదాపుగా ప్రపంచం మీదకి? 10 తెగుళ్ళు. నిర్గమకాండం 7వ అధ్యాయం చదువుకుంటూ వెళ్తే ఆనాడు దేవుడు ఏం పంపాడంట లోకం మీదకి? తెగుళ్ళు పంపాడు. కప్పలు, ఇంటి నిండా కప్పలే, ఇంటి నిండా పేలే. పేలు తెలుసా మీకు? పేలు పేటేసి కూర్చోబెడతావు వెనకాల, నువ్వు కింద కూర్చుంటావు బాస్పెట్లు వేసుకొని, తల కొబ్బరిని పెడతావు, లేదా ఇలా ఉంటుంది బ్రష్ లాగా, ఇలా తీసి ఇలా నొక్కి టిక్ టిక్ అనిపిస్తావు. పేలు చూడు, నా తల్ల ఉన్నాయా పేలు చూడు. ఆ పేలును కూడా దేవుడు పంపాడు. జనాలు ఇసుకుపోయారు, ఇసుకుపోయి బాధపడిపోయి ఏం చేతున్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. భయంకరమైన తెగులను కూడా నా దేవుడు ఈ లోకంలోనికి పంపించాడు. దేవుడు చెప్తే వింటది పేను, దేవుడు చెప్తే వింటది కప్పలో, దేవుడు చెప్తే వింటాయి చేపలో, దేవుడు చెప్తే వింటది ప్రకృతి, దేవుడు చెప్తే వింటాడు సూర్యుడు, దేవుడు చెప్తే వింటాయి నక్షత్రాలు, దేవుడు చెప్తే వింటాయి భూమి, దేవుడు చెప్తే వింటాయి జలములు, దేవుడు చెబితే వింటాయి ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టు, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిది కూడా దేవుని మాట వింటుంది. బాధాకరమైన తెలుసా? మానవుడే దేవుని మాట వినటం లేదు, మోసపోతున్నాడు ఎక్కిరిచ్చి. ఆయన ఏమి ఎక్కిరింపబడడు, గుర్తుపెట్టుకో. అందుకనే ఎన్ని తెగులు వచ్చాయి? ఒకవైపు ఏమో ప్రచండ జలపాతము, చనిపోయారు. అది అయిపోయింది కదా అనుకుంటే కొంతకాలానికేమో అగ్నిగంధకాలు, అది అయిపోయింది అనుకుంటే కొంతకాలానికేమో తెగుళ్ళు. అమ్మయ్య అయిపోయింది కదా అనుకున్నాం, మరలా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏమొచ్చింది? 2019 భయంకరమైన కరోనా. కుప్పలు ఏలులు ఎలా అంటే భయపడాలి. ఆ ఏరును చూసారు? తమ్ములేరులో ఖాళీ లేవు, శవాలు రోడ్డు మీద ఉండేవి వ్యాన్లో, ఒకదాని పక్కన కట్లు పేర్చి ముందే రెడీగా ఉంచేవాళ్ళు. ఎన్ని కోట్ల లక్షల మంది కరోనా మహమ్మారికి దేవుడు పంపాడు. కరోనాని ఈ లోకంలోనికి పంపాడు. ఆయన ఆపగలడంటే ఆపగలడు ఆయన. కానీ ఎందుకో తెలుసా? దీనివల్లైనా నువ్వు తెలుసుకుంటావు ఇప్పటికైనా దేవుణ్ణని. ఆయన ఎగతాళి చేస్తున్నావా? నా ముందు జీరో, ఆయనకు అవసరం లేదని ఎగతాళిగా మాట్లాడుతున్నావా? నీ గురించే నువ్వు తెలుసుకోవాలనే భయంకరమైన కరోనాని దేవుడు ఈ లోకంలోనికి పంపాడు. భయంకరమైన కరోనా ఈ లోకంలోకి వస్తే చూడండి, చాలామంది ఇప్పుడు రీసెంట్గా వరల్డ్ వైడ్ వెళ్తారు కానీ చెప్తాను. రిజల్ట్ ఏంటి తెలుసా? జాగ్రత్తగా వినండి. కరోనా రాకముందు దాన్ని తట్టుకోవడానికి చాలామంది వ్యాక్సిన్ వేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి దాదాపుగా వాళ్ళకే హార్ట్ స్ట్రోక్లు, వాళ్ళకే గుండె జబ్బులు, వాళ్ళకే షుగర్లు, బీపీ బయటపడుతున్నాయి. ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. ఎందుకు వేసుకున్నావు నువ్వు అది వ్యాక్సిన్ని? నువ్వు ఎందుకు వేయించుకున్నావు? కరోనా నుండి కాపాడదామని వేయించుకున్నావు. కానీ కాపాడుకోబడ్డావా? మరొక వ్యాధి జబ్బు రానే అది నీ బ్రతుకు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త, మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. దేవునికి సృష్టికర్తకు లోబడండి. ఆయన ఎగతాళి చేయొద్దు, ఆయన హేళన చేయొద్దు, మీరు మోసపోతారు. మీరు ఆయన గనక ఎగతాళి చేశారా, ఆయన ఉగ్రత రూపం మీ మీదకి వస్తుంది. జాగ్రత్త. ఎంతగా ప్రేమిస్తాడంటే అంతగా ప్రేమిస్తాడు ఆయన. ఆ ప్రేమ అధికమై నువ్వు కోపాన్ని మించి ఆయనకి ఇబ్బందికరంగా మాట్లాడుతూ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు జాగ్రత్త. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అయిపోయింది కదా అనుకుంటే కరోనా అమ్మయ్య అయిపోయింది కరోనా. అంతేనా? కరోనా దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నిన్న కాక మొన్న 5వ తారీఖున ఏం జరిగింది అమెరికాలో? అదే మన కొత్త పిల్లకి వస్తే పరిస్థితి ఏం చెప్పండి. ఇప్పుడు మన ఇంటి దగ్గర పెద్ద గడ్డెములు ఉంటాయి, అంత ఎత్తు ఉంటాయి. చెప్పండి,
రాలా. దేవుడు రానివ్వలా. అంటే ఏం తెలుసా? ఇంకా నువ్వేదో తెలుసుకోవాలి, ఇంకా ప్రభుకు దగ్గరగా ఉండాలి, ఇంకా మారాలి, నేను ఇంకా ప్రభుని తెలుసుకోవాలి. అది దేవుని చిత్తం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు యేసు ప్రభుని మత్తయి సువార్తలో, నేను వాక్యం చూపించను కానీ చెప్తా వినండి. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారిని పట్టుకున్న తర్వాత యేసు ప్రభు వారిని ఎగతాళి చేశారంట. ఎలా చేశారంట? దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో మోసపోకండి, దేవుడు ఏమి ఎక్కిరించబడడు. ఆ మాట చూపిస్తుండండి మత్తయి సువార్త. ఇంకొక మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త ఇవ్వండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. ఏమని రాయబడింది చూడండి అక్కడ. చదవండి బిగ్గరగా. మార్కు సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. ఆయనకు ఓదారంగు వస్త్రము తొలగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. ఆలుగో వారు ఆయనను ఏం చేశారంట? అపహాసించిన తరువాత ఆయన మీద ఉన్న ఓదారంగ వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయడానికి తోడుకొని పోయారంట. ఇప్పుడు యేసుప్రభుని ఏం చేశారు? వాళ్ళు అపహాసించారు, హేళన చేశారు. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు వెక్కిరించబడడు. దేవుడిని ఏం చేశారు? వాళ్ళు అపహాసించారు. దేవుణ్ణి ఏం చేశాడు? నువ్వు యూదుల రాజువా, నువ్వు యూదుల రాజువా, ఇదిగో నీ ముళ్ళు కిరీటం పెడుతున్నావు. ముళ్ళు కిరీటం పెట్టారు, కాంటిచ్చి మొహం మీద చూశారు, మాట్లాడలా. ముళ్ళు కిరీటం పెట్టారు, మాట్లాడలా. ఒకడేమో కొరడాలు తీసుకొని ప్యాట్మని మీద పీకాడు, మాట్లాడలా. ఒకడేమో అట్ట పట్టుకుని గుద్దుతున్నాడు, మాట్లాడలా. ఒకడేమో చెంప మీద కొడుతున్నాడు, మాట్లాడలా. ఏం మాట్లాడాల? గుద్దినా, కొట్టినా, తన్నినా, రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళినా మాట్లాడాల. ఆయన ఎందుకు తెలుసా? నీకోసమే. నమ్మతో కొట్టి చప్పట్లు గట్టిగా ప్రభు, నీకోసమే. అట్టి దేవుడు నువ్వేం చేస్తున్నావు? నీ ముందు జీరోనా? నీకు దేవుడితో పని లేదా? జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఒక మాట చెప్పి మనం ముగిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. ఏమని రాయబడింది అక్కడ? చదవండి బిగ్గరగా. వారు ఫలముల వలన, అందరు తీసారు ఈ మాట, చదవండి. 16వ వచనం ఏముంది అక్కడ? వారి ఫలముల వలన. చాలు, ఇంకొద్దు. ఇంకా మీరు వారి ఫలముల వలన మీరు తెలుసుకుంటారు. అవునా? లాస్ ఏంజలస్, అమెరికా, కాలిఫోర్నియా. వారి ఫలముల వలన మీరు ఏం చేసుకుంటారు? తెలుసుకుంటారు. తెలుసుకున్నావా? వారి ఫలమును, ఏ ఫలాన్ని పొందుకున్నారు? ఏ విత్తనాన్ని విత్తారు? దేవుని ఏ విధంగా హేళన చేశారు? అందుకే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డాడు. వాళ్ళు ఎక్కిరించారు. దేవుడు ఏమైనా మోసపోయాడా? ఇప్పుడు వాళ్ళే మోసపోయారు, ఇప్పుడు వాళ్ళే నష్టపోయారు. కాబట్టి వారు తమ ఫలములు పొందారు, నువ్వు తెలుసుకున్నావు. అదేం రాయబడింది? మన చదువు కూడా 16. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. చాలు, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వారు పొందుకున్న ఫలాన్ని నువ్వు చూసావు, అదే ఫలము నువ్వు పొందుకోకూడదు. ఏ విత్తనాన్ని విత్తావో అదే పంట నువ్వు కొయ్యాలి. ఎందుకో తెలుసా? ఆఖరిగా ఏంటి ఆ విత్తనం? ఏంటి ఆ విత్తనం? మరలా ఫస్ట్ గలతీ పత్రిక, గలతీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ఏమని రాయబడింది చూడండి. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోయును. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో ఆత్మ నుండి విత్తువాడు ఆత్మ నుండి ఏ పంట కోస్తాడంట? నిత్య జీవం అనే పంట కోస్తాడంట. ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట
మీరందరూ కొయ్యుదురుగాక. మీ నుండి ఏ విత్తనాన్ని దేవునికి వ్యతిరేకంగా నాటుతున్నారో ఆ విత్తనాలన్నీ కూడా దూరంగా పారిపోవునుగాక. ఆమేన్. ఈ క్షణము నుండి, ఈ దినము నుండి ఆత్మ అనే పంటను మీరు కొయ్యుదురుగాక. ఆత్మ అనే పంటను కోసి నిత్య జీవాన్ని పొందుకొందురుగాక. ఆమేన్. ప్రభు చిన్న వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఎవరు కూడా దయచేసి మౌనంగా ఉండొద్దు. చిన్న ప్రార్థన చేద్దాం. కాలిఫోర్నియా ప్రాంతంలో, లాస్ ఏంజలస్ ఆ ప్రాంతాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ బిడ్డలు ఆస్తి, ఐశ్వర్యము, ధనము, వెండి, బంగారములు, మంచి గౌరవం, పలుకుబడి ఉందని మిమ్మల్ని మర్చిపోయే తెలియక ఒకవేళ నా ముందు దేవుడు జీరో అని అన్నారేమో, వారిని బట్టి అయా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ని, అయా డైరెక్టర్స్ని, హీరోయిన్ అందరిని కూడా బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా అయాదిగో ఆ ప్రాంతానికి వచ్చి అయాదిగో మీ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించారయ్యా. నీవు జీరో అని, నీతో వారికి పని లేదని వారు మాట్లాడినప్పుడు రోషము కలిగిన దేవా, మీకు కోపం వచ్చింది తండ్రి. మీ కోపాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. అవునయ్యా, సంపన్న దేశం, పవర్ఫుల్ టెక్నాలజీ ఉన్నటువంటి దేశము అగ్నిని ఆపలేకపోయింది ప్రభువా, అగ్నిని ఆపలేకపోయింది. ప్రకృతి ముందు, సృష్టికర్త ముందు మేమెంత ప్రభువా, మనమెంత. అవునయ్య, వాళ్ళు నీ మీద జోకులు వేస్తూ ఉన్నారు. వాళ్ళు మీ మీద జోకులు వేస్తూ, ఎగతాళి చేస్తూ, వెక్కిరిస్తూ, ఇదిగో ఈ మహానగరానికి దేవుడితో పని లేదు, ఈ మహానగరంలో దేవుడు లేడు, మేమే దేవుళ్ళము, నేనే దేవుడను, మేమే దేవుళ్ళమని, ఈ నగరానికి దేవుడితో పని లేదని అయా నిన్ను ఎగతాళి చేశారయ్యా. అయా నీ మీద జోకులు వేశారు. వాళ్ళు మీకు ఇస్తున్న మార్కులు 0 అంటున్నారయ్యా. ఇదిగో మా ముందు దేవుడు 0, ఇదిగో మా ముందు 0, మా నగరంలో దేవుడు వద్దు, లేడు, మేమే దేవుళ్ళమని అయ్యా వారు మాట్లాడినప్పుడు ఎంతగా మీ హృదయం బద్దలయ్యిందయ్యా, ఎంతగా మీరు బాధపడ్డారు. వీళ్ళందరినీ కని పెంచి ఇంత వారిగా చేస్తే వీరు నా మీద తిరుగుబాటు చేస్తారా అంటున్నావు. ఆకాశమా, భూమి చెవియొగ్గుము, ఆకాశమా, భూమి ఆలకించుము. ఇదిగో ఈ పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను, కానీ వీరు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వీరు నా మీద తిరగబడుతున్నారు అని మీరు ఆకాశము భూమితో మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదయ్యా, మా మీద సాక్షులుగా భూమిని, ఆకాశాన్ని పెట్టావు. ఆనాడు భూమి, ఆకాశము మా గురించి సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నాయి. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. విన్న వాక్యం వృధాగా పోకుండా ఆనాడు ఇదిగోనైనా అయా నోవాహు కాలంలో భయంకరమైన ప్రచండమైన జలమును, ప్రచండ వర్షమును, ఇదిగో 150 దినముల వరకు అయా శిఖరాలన్నీ కూడా మునిగిపోయాయి. అనేక మంది చనిపోయారు. నోవాహు కుటుంబమే రక్షింపబడిందయ్యా. ఆ జాబితాలో నన్ను కూడా చేర్చండి అయ్యా. ఆ జాబితాలో నా కుటుంబాన్ని కూడా చేర్చండి అయ్యా. మనసు పూర్తిగా అడగగలిగితే దేవుడు సహాయం చేస్తారు. అయా సొదొమ గొమొర పట్టణము అయా మీ దృష్టికి ఘోరమైనదిగా కనబడింది. వాళ్ళు పాపాన్ని విత్తుతూ ఉన్నారు, దానివలన పంట కోయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే లోతును, అతని భార్యను, పిల్లలను కాపాడడానికి ఇష్టపడ్డావు. కానీ మూర్ఖత్వం కలిగి మీ మాట మీద నమ్మకం లేకుండా, లోతు భార్య వెళ్లకుండా, ముందుకి వెళ్లకుండా, వెనక తిరిగి చూసినప్పుడు ఉప్పు స్తంభం అయిపోయింది నైనా. లోతులకు కావాల్సినటువంటి త్వరలో అల్లుళ్ళగా పిలువబడిన వారు ఆ మాటలు ఎగతాళి చేశారు. మీ మాటలు ఎగతాళి చేశారు, మీ మాటలు లెక్క చేయలేదు, వెక్కిరించారు. అవును ప్రభువా, నువ్వు వెక్కిరింపబడవు, మేమే మోసపోతున్నాం.
ఏ పంట విత్తుతామో అదే పంట కోస్తామని నీ వాక్యం చెప్తా ఉంది. సహాయం చేయండి అయ్యా. ఆత్మానుసారంగా ఆత్మ అనే పంటమును విత్తడానికి, దాని నుండి నిత్య జీవాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభా, భయంకరమైన తెగుళ్ళు ప్రపంచంలోనికి వస్తూ ఉన్నాయి. భయంకరమైన వైరస్లు ప్రపంచంలోనికి వస్తూ ఉన్నాయి. ప్రతి మానవుడు తాకుతూ ఉన్నాయి. వైరస్లు, తెగుళ్ళు అన్నీ కూడా అయ్యా బాధకరమైన విషయం. ఇదిగోనైనా రీసెంట్గా మేమందరం చూస్తూ ఉన్నాం అయ్యా. ఇదిగో ప్రభువా, అమెరికా ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ ముందు మేము జీరోమయ్యా, నీవు మా ముందు జీరో కాదు తండ్రి. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. వినవాక్యం వృధాగా పోకుండా ఈ క్షణము నుండైనా, ఈ దినము నుండైనా సృష్టికర్తమైన నీతో మేము ఆటలాడకుండా అయా, సృష్టికర్తమైన నీవని ఎరిగి భయము భక్తి కలిగి నీకు మాత్రమే లోబడి అయా, మీకు భయము భక్తి కలిగి అయా, మీ యందు వినయ విధేయతతో అయా నీ సన్నిధిలో నమ్మకము కలిగిన వారముగా అయా మేము ఉండడానికి సహాయం చేయండి. ఇప్పటి నుండి నీ విలువ తెలియక, నువ్వేంటో తెలియక అయా, నువ్వు ఎలాంటి వాడో తెలియక అయా, నువ్వు ఎలాంటి గొప్ప దేవుడవో, ఎలాంటి రోషము కలిగిన దేవుడవో తెలియక ఇప్పుడు వరకు తిరిగానయ్యా, క్షమించండి అయ్యా. మేము మోసపోకూడదు, నిన్ను ఎక్కిరించకూడదు. నీ సన్నిధిలో కనబడాలి అయా, నీ సన్నిధిలో వర్ధిల్లాలి, దీవించబడాలి. సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ నామానికి వందనాలయ్యా. విత్తబడిన వాక్యం వృధాగా పోకుండా మా జీవితంలో ఫలింపచేసి ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడిన ప్రభువా, నీ వైపు తిరిగి నిన్ను వెంబడించే భాగ్యం దయచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మా వాక్యాన్ని విన్న మీ అందరికీ నా నిండు వందనాలు. మిమ్మల్ని అందరినీ నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఇప్పటి వరకు మనతో మాట్లాడిన ఆ దేవాతి దేవునికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ చాలా సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతటితో వాక్య పరిచర్య ముగించబడింది. చిన్న అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి ప్రభు కృపను బట్టి. మరి ఈరోజు మన మందిరంలో జాగ్రత్తగా చూడండి, అహూజా